One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా నమస్కారాలు. నేను మీ ప్రహ్లాద్ రెడ్డి, వరండా ఐఏఎస్ హిస్టరీ ఫ్యాకల్టీ. హిస్టరీ అంటే సబ్జెక్ట్ కాదు, మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవడం. హిస్టరీ అంటే గతం కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక అంశం. మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మీరు సరైన చోటికే వచ్చారు. వెల్కమ్ టు వరండా ఐఏఎస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పోస్ట్ మౌర్యన్ పీరియడ్. టాపిక్ ఏంటి? పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది మేజర్ పాయింట్ ఏంటంటే మౌర్యన్స్. ఫస్ట్ ఇక్కడ పోస్ట్ అన్నాడు. పోస్ట్ అంటే ఏంటి? తర్వాత మౌర్యన్ ఎంపైర్. మనకు తెలిసింది ఏంది? మౌర్యన్ అంటే మౌర్యన్ రూల్స్ ఉంది, మౌర్యాస్ రూల్ చేస్తున్నారు. పోస్ట్ అంటే మౌర్యన్స్ డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఎవరు ఇండియాని రూల్ చేశారు అన్న దాన్నే మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అని అంటాం. ఇక్కడ మనకు ఒక క్లారిటీ మిస్ కాకూడదు. మనం ఆ క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌర్యన్స్, మనకు పెద్ద డైనాసిటీ ఏంటంటే ఇండియాలో ఉన్నది, అది మౌర్యన్ డైనాసిటీ. మౌర్యన్ డైనాసిటీ ఎండ్ అయిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ వీక్ రూలర్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మౌర్యన్ డైనాసిటీ అనేది ఎండ్ అయిపోయింది. మనకి ఇంకోటి తెలుసు, ఎప్పుడైతే ఒక డైనాసిటీ వీక్ అవుతుందో అప్పుడే ఎనిమీస్ వచ్చి అటాక్ చేసి ఆ ఎంపైర్ని మొత్తం లాగేసుకొని వాళ్ళు రూల్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అలానే సిచ్యువేషన్ జరిగింది. ఏం సిచ్యువేషన్ అంటే, మౌర్యన్స్ అండర్ ద రూల్ ఆఫ్ అశోక, అండర్ ద రూల్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, అండర్ ద రూల్ ఆఫ్ బిందుసార, వీళ్ళందరి టైంలో వెరీ స్ట్రాంగెస్ట్ పవర్ ఉండేది మౌర్యన్ ఎంపైర్ అనేది. ఈ మౌర్యన్ ఎంపైర్ కాస్త లాస్ట్కి వచ్చేసరికి లైక్ బిహద్రత ఆ స్టేజ్కి వచ్చేసరికి అశోకుడు తర్వాత వచ్చిన రూలర్స్ అందరూ చాలా వీక్ రూలర్స్ అనమాట. బికాస్ ఆఫ్ వీక్ రూలర్స్, వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, ఆర్మీ లేకపోవడం వల్ల, అవతల వాళ్ళని ఓడించలేకపోవడం వల్ల ఈ డైనాసిటీ అనేది శుంగాస్ చేతిలో, మౌర్యస్ ఎవరి చేతిలో? శుంగా ఈజ్ నథింగ్ బట్ బృహద్రథ. లాస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు? బృహద్రథ. ఈ బృహద్రథ అనే ఆయన ఎవరి చేతిలో ఓడిపోతాడు? శుంగాస్ చేతిలో. శుంగా ఎవరైనా? పుష్యమిత్ర శుంగా చేతిలో ఓడిపోతాడు. పుష్యమిత్ర శుంగా గెలిచేసి బృహద్రథ ఓడిపోతాడు. దీని ద్వారా ఏమవుతుందంటే మౌర్యన్ ఎంపైర్ ఎండ్ అయిపోతుంది. ఇలా మౌర్యన్ ఎంపైర్ ఎండ్ అయిపోయిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ చాలా పెద్ద సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఈస్ట్, ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ మొత్తం కింద ఇంత పెద్ద డైనాసిటీని శుంగాస్ ఒక పాకెట్ రీజన్లోనే కంట్రోల్ చేసుకోగలిగారు. బట్ మిగతా రీజన్ మొత్తం దానివల్ల వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయినారు. ఈ టైంలో ఏమైందంటే, ఈ మౌర్యన్స్ టైంలో, ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ఇండియాని టోటల్గా రూల్ చేసింది ఎంతమంది అంటే 2 టైప్స్గా క్లాసిఫై చేసుకోవాలి మనం. ఫస్ట్ 2 టైప్స్ ఎలా క్లాసిఫై చేసుకోవాలంటే, పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మనల్ని రూల్ చేసింది 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. ఒక టైప్ వచ్చేసి చూసుకోండి, ఫస్ట్ 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఈ 2 టైప్స్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఫారిన్ రూలర్స్. బాగా చూడండి, ఫారిన్ రూలర్స్ అంటే ఇండియాలోకి ఫారిన్ నుంచి, అంటే వేరే నేటివ్ రూలర్స్ కాదు, వీళ్ళు వేరే ఏరియాస్ నుంచి అటాక్ చేస్తున్నారు.
అర్థమవుతుందా? నాట్ నేటివ్ టు ఇండియా రీజన్లో ఉన్న వాళ్ళు కాదు, వేరే రీజన్స్ నుంచి ఇండియా మీద అటాక్ చేసి ఆ రీజన్లో వాళ్ళు రూల్ చేయడానికి స్టార్ట్ చేశారు. దాన్ని ఫారిన్ రూలర్స్ అంటాం. ఇంకో క్లాసిఫికేషన్, ఇండియాలో కూడా కొంతమంది రూలర్స్ ఉంటారు కదా, నేటివ్ రూలర్స్. వీళ్ళు కూడా రూల్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని పార్ట్స్ ఏమో ఫారిన్ రూలర్స్ స్టార్ట్ చేశారు, కొన్ని పార్ట్స్ ఏమో నేటివ్ రూలర్స్ స్టార్ట్ చేశారు. ఈ ఫారిన్ రూలర్స్ ఎవరెవరు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ వర్డ్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ISPK. ఎట్లా? ISPK. మీరు ఎట్లా గుర్తుపెట్టుకో? ISPK చూడండి సింపుల్గా, ISPK. ఈ ISPK ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి సింపుల్, PSPK, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక్కడ మనం పీ బదులు ఏం చేస్తున్నాం? ఐ పెడుతున్నాం. IS ఇండియన్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుందాం ఫర్ సపోజ్, ఇండియన్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక్కడ చూడు, ఫస్ట్ ఎవరు వచ్చారు? ఐ అంటే ఇండో గ్రీక్స్. ఈ ఆర్డర్ మీదనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. పోస్ట్ మోరియన్ పీరియడ్లో ఫారిన్ రూలర్స్ ఆర్డర్ అంటాడు. ఆర్డర్స్ ఏంటి? ISPK. ఫస్ట్ ఏంది? ఐ అంటే ఇండియన్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే ఐ అంటే ఏంటి చెప్పు? ఇండో గ్రీక్స్. ఎస్ అంటే ఏంటి? సకాస్. పి అంటే ఏంటి? పార్థియన్స్. కే అంటే కుషాన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ISPK, ఇండో గ్రీక్స్, షకాస్, పార్థియన్స్, కుషానస్. వీళ్ళు అనే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా మనకి, ఇట్లా ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని క్యాప్చర్ చేసి, ఆక్యుపై చేసి, అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా నుంచి, ఇక్కడ నుంచి వెస్ట్ ఏషియా నుంచి వచ్చి అటాక్ చేసి ఈ నార్త్ వెస్టర్న్ రీజన్ని క్యాప్చర్ చేసి రూల్ చేశారనమాట. వాళ్ళు ఎవరెవరు? ఇండో గ్రీక్, సకాస్, పార్థియన్స్, కుషానస్, వీళ్ళనమాట. తర్వాత ఇప్పుడు ఇండియన్ రూలర్స్ ఎవరు? ఇండియన్ రూలర్స్ వచ్చేసి నార్త్ ఇండియన్ ఒక రూల్ చేశారు, మగధ రీజియన్ ఒక రూల్ చేశారు, తర్వాత డెక్కన్ రీజియన్ ఒక రూల్ చేశారు. వాళ్ళు ఎవరంటే శుంగాస్. మనకు తెలుసు కదా, లాస్ట్ మౌర్యన్ రూలర్ని ఓడగొట్టి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? శుంగాస్. తర్వాత కన్వాస్. దాని తర్వాత వచ్చింది శాతవాహనాస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎగ్జామ్లో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటా? SKS, ISPK, SKS. ఈ టేబుల్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. వాడు క్రోనాలజీ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. దీని తర్వాత మనకు బేసిక్ ఇంపార్టెంట్ రూలర్స్ చూసుకుందాం. దాని తర్వాత మనకి ఎగ్జామ్లో ఇక్కడ మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగోండి, కల్చరల్ ఎక్స్చేంజెస్. అంటే సరే, ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెంట్రల్ ఏషియా అనుకుందాం, ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చారు. ఇది సెంట్రల్ ఏషియా అనుకుందాం, ఇక్కడ నుంచి వచ్చి ఇండియాలోకి వచ్చారు. ఇక్కడ ఏది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఇండియన్స్ అక్కడ వచ్చేసిన సెంట్రల్ ఏషియన్స్ వీళ్ళిద్దరు కలిసి ఒక టైప్ ఆఫ్ కల్చర్, అంటే సెంట్రల్ ఏషియాలో వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది, ఇక్కడ ఇండియన్స్కి ఒక కల్చర్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయితే ఏమవుతుంది? సపోజ్ పైనాపిల్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ రెండు మిక్సర్ ఆన్ చేసి ఏమవుతుంది? మిక్స్ అయిపోయి ఒక సపరేట్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవరే ఇక్కడ అనమాట. ఇండియన్ కల్చర్ వెన్ మిక్సింగ్ విత్ ద సెంట్రల్ ఏషియన్ కల్చర్ ఆర్ ఫారిన్ కల్చర్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కల్చరల్ డెవలప్మెంట్ అయింది. చూడు, కల్చరల్ ఎక్స్చేంజెస్ అయిపోయాయి, డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. కల్చరల్ డెవలప్మెంట్ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్? ఆర్ట్ స్టార్ట్ అయిపోయింది. గాంధార ఆర్ట్ అని ఒక ఆర్ట్ స్టార్ట్ అయింది, మథుర ఆర్ట్, ఇట్లా సపరేట్ ఆర్ట్, స్కల్ప్చర్ స్టార్ట్ అయిపోయింది. అవి ఏంటో నెక్స్ట్ చూసుకుందాం. ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ISPK, SKS. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ మనకు ఒక ఫ్యూ ఇంపార్టెంట్ రూలర్స్. ఫస్ట్ ఇండో గ్రీక్స్ చూసుకుందాం. ఇండో గ్రీక్స్లో ఫేమస్ రూలర్ ఎవరంటే మినాండర్ అని ఆయన. ఈ మినాండర్ అని ఆయనకు ఒక బుక్ రాస్తారు, ఒక బుక్ ఉంటుంది, ఫేమస్ బుక్, మిలిందా పన్హో. ఈ బుక్లో ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ కన్వర్సేషన్. ఈయన మినాండర్ ఏం చేస్తాడంటే బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిపోతాడు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కన్వర్ట్ అయిందంటే ఒక బుద్ధిస్ట్ మాంక్, ఆయన పేరు ఏం పేరు? నాగసేన. ఆ బుద్ధిస్ట్ మాంక్ పేరు ఏం పేరు? నాగసేన. వల్ల ఈయన చెప్పే బుద్ధిజం ఫిలాసఫీ వల్ల ఈయన ఏం చేస్తాడంటే మినాండర్, హీ ఆల్సో కన్వర్టెడ్ టు ద బుద్ధిజం.
ఈ కన్వర్సేషన్ గురించి మొత్తం ఒక బుక్ రాస్తారు. ఎవరు రాస్తారు? నాగసేన. దాన్ని ఏమంటారు? మిలింద పన్హో. దాన్ని ఏమంటారు బుక్? మిలింద పన్హో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, జస్ట్ బ్రీఫ్ అనమాట. తర్వాత ఈ పార్థియన్స్, ఇండో గ్రీక్స్ వచ్చినారు. ఇండో గ్రీక్స్ తర్వాత ఎవరు? శకాస్. శకాస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూరల్ అంటే రుద్రదమన్. ఎవరు? రుద్రదమన్. శక రుద్రదమన్. ఈ శక రుద్రదమను ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సుదర్శన లేక్. ఈయన ఏం చేస్తాడు? సుదర్శన లేక్ అనమాట ఈయన స్టార్ట్ చేసేది. సుదర్శన లేక్ని రీస్టోర్ చేస్తాడు. అది పాడుపడిపోయి ఉంటే దాన్ని రీస్టోర్ చేస్తాడు. దాన్ని పూడిక దోవించడం కానీ అట్లా పాడుపడిపోయిన బావిలు ఉంటాయి కదా, ఇప్పుడు సుదర్శన లేక్ ఇట్లా లేక్ కూడా పాడుపడిపోయింది, దాన్ని రీస్టోర్ చేస్తాడు. అంతేకాకుండా హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఏం చేశాడు? ఫస్ట్ లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద సాంస్క్రిట్. ఫస్ట్ లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్ని సాంస్క్రిట్లో వేయించిన వ్యక్తి కూడా ఈ రుద్రదమని. దాని తర్వాత కుషానాస్ తీసుకుందాం. ఇండో గ్రీక్, శకాస్, పార్థియన్స్. వీళ్ళు వచ్చేసి పార్థియన్స్ ఈజ్ నథింగ్ బట్ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, ఈజ్ నథింగ్ బట్ ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు పార్థియన్స్ అంటారు. వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే ఉన్నారు. దాని తర్వాత కుషానాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డైనాసిటీ వచ్చేసి కుషానాస్ అనమాట. ఈ కుషానాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కుషానాస్లో ఒక రూలర్ ఉంటాడు, ఆయన పేరు కనిష్క. కనిష్క ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆయనను సెకండ్ అశోక అంటారు. ఎందుకు సెకండ్ అశోక అంటే బుద్ధిజంని, ఎస్పెషల్లీ మహాయాన బుద్ధిజంని, ఏ బుద్ధిజంని? మహాయాన బుద్ధిజంని చాలా వ్యాప్తి చేపిస్తాడు, మీన్స్ ప్రొపగేట్ చేస్తాడు, ప్యాట్రనైజ్ చేస్తాడు, చాలా హెల్ప్ఫుల్ చేస్తాడు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి, టోటల్గా మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉంటాయన్నమాట. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్లో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిజం, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్కి ఈయననే ధన సాయం చేసి ప్యాట్రనైజ్ చేశాడనమాట. ఈయన టైం పీరియడ్లోనే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటి, హీఈస్ అ గుడ్ ప్రొపగేటర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. బుద్ధిజమ్స్ 2 టైప్స్ ఉంటాయి, ఏంటి? హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. ఇక్కడ మనకు అది మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం, హీనయాన మహాయాన ఫిలాసఫీలో వెళ్ళిపోదాం. తర్వాత ఇంకోటి ఏం స్టార్ట్ చేశాడంటే సకా ఎరా. కనిష్క ఇంకోటి ఏం చేశాడంటే సకా ఎరా స్టార్ట్ చేశాడు. ఎరా అంటే ఈజ్ నథింగ్ బట్ క్యాలెండర్ ఇయర్, ఒక క్యాలెండర్ అనమాట. ఈ సకా ఎరాను బేస్ చేసుకొని మన ఇండియన్ క్యాలెండర్ని ఇప్పుడు మనం ఈ శాఖ బేస్ చేసుకొని ఫాలో అవుతున్నాం. ఇండియన్ క్యాలెండర్ అనమాట, ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తాం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఎవరెవరు రూల్ చేశారని చెప్పేసి. ఫస్ట్ ఇండిజినస్ అంటే ఇండియాలోనే పుట్టిన వాళ్ళు, మౌర్యన్ తర్వాత రూల్ చేసిన వాళ్ళు ఎవరు? శుంగాస్, కన్వాస్, శాతవాహనాస్. తర్వాత ఫారిన్ నుంచి వచ్చి ఇండియన్ రూల్ చేసిన వాళ్ళు ఇండో గ్రీక్స్, శకాస్, పార్థియన్స్, కుషానాస్. ఈ ఎవరు ఏ టైం పీరియడ్లో రూల్ చేసినారన్నది ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైం పీరియడ్స్ మీరు అంతగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మ్యాక్సిమం ఏ ఎగ్జామ్లో అయినా కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే క్రొనాలజీ అడుగుతారు. క్రొనాలజీ అంటే ఎవరి తర్వాత ఎవరు రూల్ చేశారని. ఇందాక చెప్పాను కదా ఎవరి తర్వాత ఎవరు రూల్ చేసుకున్నారంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? ఐఎస్పీకే, ఇండో గ్రీక్స్, శకాస్, పార్థియన్స్, కుషానాస్. తర్వాత ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నా? ఎస్కేఎస్, శుంగాస్, కన్వాస్, శాతవాహనాస్. ఫస్ట్ ఇండిజినస్ వాళ్ళు ఫస్ట్ శుంగాస్ ఏ టైం పీరియడ్లో రూల్ చేసినారు? 85 నుంచి 73 BC ఆ పీరియడ్లో రూల్ చేసినారంట. ఏ రీజన్లో రూల్ చేసినారంట? ఏ రీజన్ని? నార్త్ ఇండియన్ రూల్ చేసినారంట. వాళ్ళ మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే శుంగాస్ బ్రాహ్మణిజం అంటే హిందూయిజంని రిట్రీవ్ చేశారంట, ప్యాట్రనైజ్. తర్వాత ప్యాట్రనైజ్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని కూడా మంచి ప్యాట్రనైజ్ చేశారు. తర్వాత కన్వాస్ చూడు 73 నుంచి 28 BC వరకు రూల్ చేశారు. 73 BC నుంచి 23 BC వరకు రూల్ చేశారు. కానీ వాళ్ళు ఏ రీజన్ని రూల్ చేశారు? మగధ రీజన్ని, మహాజనపదాస్లో మగధ చెప్పాను కదా, ఆ రీజన్ని మాత్రమే రూల్ చేశారు. తర్వాత కంటిన్యూడ్ శుంగా ట్రెడిషన్. ఇది జస్ట్ శుంగాస్ తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు శుంగాస్ ఏవైతే ఫాలో అయిపోయినారో సిమిలర్గా వీళ్ళు కూడా అదే ఫాలో అయినారు. ఎందుకంటే ఒక చిన్న ట్రెడిషన్ కాబట్టి వాళ్ళది కొన్ని రోజులు మాత్రమే రూల్ చేశారు చూడండి, 73 నుంచి 28 వరకు. దాని తర్వాత సేమ్ శుంగాస్ ఎలా ఫాలో అయినారో ఆ ట్రెడిషన్నే కన్వాస్ కూడా ఫాలో అయిపోయినారు. కన్వాస్ తర్వాత వచ్చింది ఎవరు? శాతవాహనాస్ చూడు 1st century BC నుంచి 3rd century AD వరకు రూల్ చేశారు. ఇది పెద్ద డైనాసిటీ అనమాట. సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ అండ్ మహారాష్ట్ర వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ డైనాసిటీ ఏంటంటే శాతవాహన డైనాసిటీ. స్టేట్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది శాతవాహన డైనాసిటీ. ఇది ఒక్కటే మినిమం ఒక 4-5 క్లాసెస్ పడుతుంది ఈ శాతవాహనాస్. ఇప్పుడు ఫర్ బేసిక్ శాతవాహనాస్ అంటే పోస్ట్ మోరియన్ టైంలో వస్తారు. వాళ్ళు ఎక్కడ రూల్ చేశారు? డెక్కన్ ఇండియన్ రూల్ చేశారు. ప్లస్ వాళ్ళు ఏంటి రోమ్తో ట్రేడ్ చేశారు. ప్లస్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృత్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్.
తర్వాత వీళ్ళ టైంలో డెవలప్ అయిన ఆర్ట్ ఏంటంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఆ ఆర్ట్ ఏంటో చెప్తాను, నెక్స్ట్ చూసుకుందాం. ఆర్ట్ అంటే ఏంటంటే ఒక స్కల్ప్చర్ డెవలప్మెంట్ అనమాట. ఐడల్స్, ఒక్కొక్క స్కల్ప్చర్స్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని ఉంటుంది, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ వస్తాయి, అవి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇండో గ్రీక్స్. ఇందాక చెప్పాను కదా, ఇండో గ్రీక్స్ వాళ్ళు ఎక్కడ రూల్ చేశారంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా రూల్ చేశారు. ఎక్కడి నుంచి? అప్పుడు 200 BC నుంచి 10 AD వరకు రూల్ చేశారు. ఎప్పుడు? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. ఇదిగోండి ఇండియా అనుకుంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో యూజ్ చేశారు. దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇండో గ్రీక్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెవలప్ అయిన ఆర్ట్ ఏంటంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. శాతవాహనాస్ వల్ల డెవలప్ అయింది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇండో గ్రీక్స్ వల్ల డెవలప్ అయింది గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు హెలినిస్టిక్ అంటే ఏంటంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత డెవలప్ అయిన ఆర్ట్ని ఏమంటారంటే హెలినిస్టిక్ ఆర్ట్ అంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ పీరియడ్ మీద, వీళ్ళ ఇండో గ్రీక్స్ మీద ఉందన్నమాట. తర్వాత బైలింగల్ కాయిన్స్ని 2 లాంగ్వేజెస్లో ఇష్యూ చేయడం కూడా వాళ్ళే స్టార్ట్ చేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కాయిన్స్ని ఫస్ట్ ఇండియాలో ఇష్యూ చేసింది ఈ ఇండో గ్రీక్స్ అనమాట. ఈ ఇండో గ్రీక్స్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశారు, బట్ ఎక్కువ మోతాదులో ప్లస్ ప్యూరెస్ట్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసింది మాత్రం కుషాన్స్. ఇది రెండు కన్ఫ్యూజ్ కాకండి. గోల్డ్ కాయిన్స్ స్టార్ట్ చేసింది మాత్రం ఇనిషియేటెడ్ బై ద ఇండో గ్రీక్స్, బట్ ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ గోల్డ్ని ఇష్యూ చేసింది ఎవరు? కుషానాస్. ఓకే. తర్వాత షకాస్. ఇండో గ్రీక్స్ తర్వాత షకాస్ రూల్ చేసినారు కదా. 1st century BC నుంచి 4th century AD వరకు రూల్ చేశారు. వెస్టర్న్ ఇండియన్ రూల్ చేశారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి ట్రేడ్ ఎక్స్పాన్షన్. ఇంకోటి ఇందాక చెప్పాను కదా, ఒక ఇన్స్క్రిప్షన్, ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి శకరుద్రదమన. ఏ ఇన్స్క్రిప్షన్ అది? జూనాగర్ ఇన్స్క్రిప్షన్. వై? ఫస్ట్ సాంస్క్రిట్ లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్ అనమాట అది. దాని తర్వాత పార్థియన్స్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను? ఇరాన్ నుంచి వచ్చారని చెప్పాను. 1st century CE నుంచి 1st century AD వరకు రూల్ చేశారు. వీళ్ళు కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోని. దాని తర్వాత కల్చరల్ లింక్స్, షార్ట్ రూల్, చాలా తక్కువ టైం రూల్ చేశారు. తర్వాత కుషాన్ ఎంపైర్ 1st century నుంచి ఇక్కడి వరకు 3rd century వరకు, 1st century AD నుంచి 3rd century AD వరకు నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా కూడా రూల్ చేశారు వీళ్ళు. నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా చేశారు. మేజర్గా ఇందాక చెప్పాను కుషాన ఎంపైర్లో మేజర్ పర్సన్ ఎవరని చెప్పాను నేను? మేజర్ పర్సన్ కనిష్క. ప్లస్ ఇంకోటి ఏంటి? మహాయాన బుద్ధిజంని డెవలప్ చేశారు వీళ్ళు. తర్వాత గాంధార ఆర్ట్ని. ఇంకోటి ఏంటంటే దీస్ డైనాసిటీ, కుషాన ఎంపైర్, ఇండియా యూస్ టు హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ సిల్క్ రూట్ మీద కమాండ్ ఉండేది. ఎవరి టైంలో? కుషానా టైంలో, కనిష్క రూల్ చేసే టైంలో. సిల్క్ రూట్ అంటే చెప్పాను కదా, సెంట్రల్ ఏషియా నుంచి మనకు ఎక్కడి వరకు? వెస్ట్ ఏషియా వరకు ఉన్న ట్రేడ్ రూట్ని ఏంటి? సపోజ్ గల్ఫ్ కంట్రీస్కి ట్రేడ్ జరిగేది. ఈ ట్రేడ్ మధ్యలో ఇక్కడ ఏది? సపోజ్ జపాను, చైనా, ఈ రీజన్కి విత్ పర్షియా, ఆ రీజన్కి ట్రేడ్ జరిగేది. ఈ ట్రేడ్ జరిగే రూట్ని ఏమనేవాళ్ళు? సిల్క్ రూట్ అనేవాళ్ళు. ఈ సిల్క్ రూట్ మీద కమాండ్ ఎవరు తెచ్చుకున్నారంట? కుషానా ఎంపైర్ కమాండ్ తెచ్చుకుందనమాట. కుషానా ఎంపైర్ ఎవరి టైంలో? కనిష్క టైంలో. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. ఈ క్రొనాలజీ ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా పోస్ట్ మోరియన్ పీరియడ్. ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేది క్లారిటీ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఈ ఇయర్స్ ఇవన్నీ టూ కాంప్లెక్స్కి వెళ్ళిపోకండి మళ్ళీ. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇండో గ్రీక్స్ ఈ పార్ట్ని రూల్ చేశారంట. తర్వాత షకాస్ ఈ పార్ట్ని రూల్ చేశారు. దాని తర్వాత శుంగాస్ ఈ పార్ట్ని రూల్ చేశారు. ఇట్లా తర్వాత కనిష్కాస్ ఇక్కడ వెస్టర్న్ ఇటు సైడ్ కుషానాస్ ఇదనమాట. ఈ మ్యాప్ చూసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా కల్చరల్ డెవలప్మెంట్ అయింది. ఏం చేంజెస్ తీసుకొచ్చారు? వెన్ వీ హ్యాడ్ అసిమిలేషన్ ఆర్ మిక్చర్ ఆఫ్ ద టూ కల్చర్స్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ద ఇండియన్ కల్చర్, సెంట్రల్ ఏషియా ఆ కల్చర్కి మన కల్చర్కి లింక్ అయితే ఏం డెవలప్ అవుతాయి అంటే కొన్ని చేంజెస్ మనం చేంజ్ అవుతారు కదా, వాళ్ళ నుంచి తీసుకొచ్చింటాం కదా. మనం ఏమేమి తీసుకున్నామంటే ఫస్ట్ చూడు బిల్డింగ్ యాక్టివిటీస్ అనమాట. బిల్డింగ్ యాక్టివిటీస్లో మనం వాళ్ళ నుంచి తీసుకున్నాం. బిల్డింగ్ కట్టడం కానీ, ఏమైనా బిల్డింగ్స్ కానీ, ఫర్ సపోజ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, స్తూప ఆర్కిటెక్చర్ కానీ, అవన్నీ చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఈ పోస్ట్ మెరియన్ పీరియడ్లో ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ ఏమొచ్చిందంటే స్తూపాస్ అని ఉంటాయి. స్తూపాస్ అంటే ఇట్స్ లైక్ టెంపుల్ ఈ స్తూపాస్ నుంచే టెంపుల్స్ వచ్చాయన్నమాట. ఈ స్తూపాస్ వచ్చేసి బుద్ధిజంకి సంబంధించిన ఒక టెంపుల్ లైఫ్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్తూపాస్ ఎట్లుంటాయంటే అండా షేప్లో ఉంటాయి. ఇట్లా
దీనికి కాంపౌండ్ వాల్ని ఎస్పెషల్లీ కాంపౌండ్ వాల్ అని ఉంటుంది, దాన్ని వేదిక అంటారు కాంపౌండ్ వాల్. ఈ వేదిక ఎవరి టైంలో తీసుకొచ్చారంటే శుంగాస్ టైంలో తీసుకొచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఈ వేదికలో నుంచి ఇప్పుడు ఇది కాంపౌండ్ వాల్, ఇది స్తూప అనమాట. ఈ స్తూపాలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ కాంపౌండ్ వాల్ బయటనే నువ్వు మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని వదిలేసి నువ్వు మామూలు సాధారణ మనిషిలాగా లోపలికి ఎంటర్ అయ్యి నువ్వు పీస్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ కాంపౌండ్ వాల్ సిగ్నిఫికెన్స్ అనమాట. దాని తర్వాత ఇంకోటి తోరణం అని ఉండేది, గేట్వే అనమాట, దాన్ని తోరణం. ఇది కూడా ఈ పోస్ట్ మోడర్న్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది. ప్లస్ డిజైన్, డెకరేషను, స్తూపాకి డిజైన్, డెకరేషను అవన్నీ ఎవరి టైంలో స్టార్ట్ అయింది? పోస్ట్ మోడర్న్ టైంలోనే స్టార్ట్ అయింది. బట్ నాట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇండియన్ అండ్ బోత్ ఓవరాల్ పోస్ట్ మోడర్న్ పీరియడ్లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి, డెకరేషన్ ఇవన్నీ చేయడం. తర్వాత స్తూప అనేది టాప్ స్టేజ్లోకి రీచ్ అయింది మౌర్యన్ పీరియడ్లో, ఎస్పెషల్లీ అశోకన్ పీరియడ్లో, బికాస్ అరౌండ్ 8,000 స్తూపాస్ ఇండియా మొత్తం కట్టించాడు అనమాట. తర్వాత ఏంది, బంట్ బ్రిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. దేనికోసం? ఫ్లోరింగ్ కోసం అనమాట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ టైల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దేనికి? ఫ్లోరింగ్స్ అండ్ రూఫింగ్ కోసం. తర్వాత బ్రిక్ వాల్స్ కట్టడం స్టార్ట్ చేశారు, చుట్టూ బ్రిక్స్తో యూజ్ చేసి వాల్స్. తర్వాత రెడ్ కలర్లో ఉన్న పాటరీని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నాట్ ఓన్లీ దట్, క్యావెలరీ బేస్డ్ వార్ఫేర్ ఈజ్ నథింగ్ బట్ హార్స్ని యూజ్ చేసి వార్ఫేర్ యూజ్ చేయడం వాళ్ళ నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్రెస్ స్టైల్ అనమాట. యుద్ధానికి మనం నార్మల్గా వెళ్ళే వాళ్ళం, బట్ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నామంట? ట్రౌజర్స్ అంటే పాయింట్స్, లూజ్గా ఉండే పాయింట్స్ ట్రౌజర్స్ అంటారు. తర్వాత లాంగ్ హెవీ కోట్స్. ఎందుకు? బికాస్ ఇప్పుడు ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనకి ఏమైనా దెబ్బలు తగలకుండా ఉండడానికి. ప్లస్ ఇంకోటి చూడండి, క్యాప్స్, హెల్మెట్స్ ఎందుకు? అటాక్ చేసినా మనకేం తగలకుండా హెల్మెట్స్ వీళ్ళ టైం నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకోటి మేజర్ ఏంటంటే బూట్స్. ఇప్పుడు మనం బూట్స్ వేసుకుంటున్నాం కదా, అవి యుద్ధంలో యూజ్ చేయడానికి సెంట్రల్ ఏషియా నుంచే ఇంపాక్ట్ తీసుకున్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు వచ్చారంటే ఒక రూట్ తీసుకొని వస్తారు కదా, ఆ రూట్ మ్యాప్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఏమైనా వస్తువులు కావాలన్నా ఇక్కడ నుంచి కొనుక్కొని అక్కడికి వెళ్ళేవాళ్ళు. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రేడ్ జరిగేది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ స్టార్ట్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూట్ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే ఇదే, డెవలప్మెంట్ ఆఫ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ పోస్ట్ మోడర్న్ పీరియడ్లోనే డెవలప్ అయింది. ఇది పర్ఫెక్ట్గా ఇది చూసుకున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్రోనాలజీ అండ్ దిస్ ఆర్ట్ ఏమేమి డెవలప్ అయింది, ఏమేమి చేంజెస్ వచ్చినాయి, ఎనఫ్ చూసుకోండి. ఎక్కడ చదవాలని కూడా చెప్తున్నాను క్లారిటీగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సార్ బాగా క్లారిటీగా వినండి. ఇప్పుడు మీరు చూసే ఇమేజెస్ అన్నీ బుద్ధావే, బట్ దాంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉంది దీని మధ్య. ఏమేమి డిఫరెన్సో నేను అబ్జర్వ్ చేపిస్తాను. చూస్తున్నారా ఇమేజెస్? ఈ ఇమేజెస్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ మొత్తం చదువుతాము. ఈ మీరు ఎగ్జామ్లో చదివేటప్పుడు కూడా ఈ ఇమేజెస్ పెట్టుకొనే చదవాలి, అప్పుడే మీకు గుర్తుకొస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ హెయిర్ ఎట్లుంది బాగా చూడండి. దిస్ ఈజ్ కర్లీ హెయిర్ అంటారు. ఫస్ట్ తీసుకుందాం. ఇది ఏ ఆర్ట్ అంట? గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇలా ఉంటుందంట. ఇమేజ్ చూడు ఎట్లుందో, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఇది చూడు, ఇది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మథురా ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు, ఒక ఐడల్స్ని తయారు చేసే ఒక్కొక్క ఐడల్స్. సౌత్ ఇండియన్ నువ్వు టెంపుల్స్కి వెళ్తే సౌత్ ఇండియన్ ఐడల్స్ ఒకలాగా ఉంటాయి, నార్త్ ఇండియన్ ఐడల్స్ ఒకలాగా ఉంటాయి. అలాగే ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది వచ్చేసి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇట్లా 3 ఆర్ట్స్ ఉంటాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్తో ఒక బుద్ధుని విగ్రహం కడితే దాన్ని ఏమంటారు? మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్తో లైక్ ఏవేవైతే వాడారో దాన్ని బేస్ చేసుకొని కడితే గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. ఇలా బేస్ చేసుకొని కడితే దాన్ని అమరావతి స్కూల్ ఆఫ్ అంటారు. మీకు మేజర్ డిఫరెన్స్ ఫస్ట్ చూడండి. ఇది ఏ కలర్లో ఉంది అంటే కలర్ ఈస్ ఇన్ గ్రే కలర్, మీన్స్ గ్రే స్టాండ్ స్టోన్. ఏ కలర్తో? గ్రే కలర్ శాండ్ స్టోన్, గ్రే స్టోన్తో తయారు చేశారు దీన్ని. నెక్స్ట్ ఇది చూడండి, రెడ్ కలర్.
రెడ్ శాండ్ స్టోన్. రెడ్ శాండ్ స్టోన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ అమరావతి. ఇది ఏ కలర్ ఉంది? మీరు ఆఫ్టర్ గోయింగ్ టు బ్రోజ్ అండ్ సీ, ఇట్ ఈస్ ఇన్ వైట్ కలర్ అనమాట అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మార్బుల్ ఆర్ లైమ్ స్టోన్. దానివల్ల ఇది వైట్ కలర్. అమరావతి వైట్ కలర్, శాండ్ స్టోన్ రెడ్ కలర్ అండ్ గ్రే కలర్. ఇంతే కాకుండా వాళ్ళ ఫ్యూచర్స్, ఫేషియల్ ఫ్యూచర్స్, ఈయన చూడు ఎట్లా మస్కులర్ బాడీ ఉంది, ఈయన చూడు కామ్గా ప్రశాంతంగా ఉన్నాడు. ఈయన చూడు, ఈయన ఏదో వాళ్ళకి ఏదో ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు మీన్స్ హీ ఈస్ గివింగ్ సమ్ సపోర్ట్ టు దీస్ పీపుల్. ఇక్కడ చూడండి ఇదంతా ఎట్లా కనిపిస్తుంది, ఇదంతా స్టోరీ టెల్లింగ్ వే ఉంది, నరేటివ్ వే ఉంది. ఇట్లా ఒక్కొక్క ఆర్ట్ మీద ఒక్కొక్క డిఫరెన్స్ ఉన్నాయి. అవేంటో ఈ స్లైడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. రెండు కంపారిటివ్గా చదువుకుందాం. ఫస్ట్ ఇది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, నా ఫస్ట్ చూసినాం. ఇది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఇది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ మనం రీజన్, ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏ రీజన్లో డెవలప్ అయింది? మనకు మహాజనపదాస్లో గాంధారా మహాజనపద ఎక్కడ ఉందని చెప్పాను? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది కదా. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజన్లో ఉంది. ఎవరి టైంలో డెవలప్ అయింది అని చెప్పాను? ఎంపైర్ కుషానా టైంలో డెవలప్ అయిందని చెప్పాను. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గ్రే శాండ్ స్టోన్. చూడండి ఏ కలర్? గ్రే కలర్ ఉందని చెప్పానా? నెక్స్ట్ తర్వాత ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను గ్రీక్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పాను. గ్రీక్ అండ్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల దీన్ని ఏమంటారు? గ్రీకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్. ఇండో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈజ్ నథింగ్ బట్ గ్రీక్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాన్నే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమంటారు? హెలినిస్టిక్ అంటారు. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి, టైప్ ఆఫ్ ఆర్ట్ ఎట్లుంది? రియలిస్టిక్గా ఉంది, న్యాచురలిస్టిక్గా ఉంది. ఇమేజ్ చూడు, రియలిస్టిక్గా నార్మల్గా డ్రెస్ వేసుకొని రియల్గా ఆడ మనిషి ఎట్లున్నాడో అట్లే ఉంది, మస్కులర్ బాడీతో రియలిస్టిక్గా ఉంది కదా. నెక్స్ట్ ఇది చూడు, హ్యూమన్ లైక్ మనిషే కదా. ఇంకోటి ఏం చెప్పాను? మస్కులర్ బాడీ, బాగా స్ట్రాంగ్ ఉంది బాడీ, జిమ్ చేసిన బాడీ. ఎందుకంటే రోమన్స్ అలానే ఉంటారు కాబట్టి బాడీ మస్కులర్ బాడీ పెంచుతారు కదా వాళ్ళు, అలానే ఉంది. తర్వాత హెవీ ఫోల్డ్స్, డ్రాపింగ్ ఆర్ క్లాతింగ్ ఎట్లుంది? క్లాతింగ్ ఎట్లుందో చూడండి, ఫోల్డ్స్ ఉన్నాయి మొత్తానికి క్లాత్కి. చూడండి ఫోల్డ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి నీట్గా. చూడండి ఫోల్డ్, ఇదొక ఫోల్డ్, ఇదొక ఫోల్డ్, ఇదొక ఫోల్డ్. ఓకే, ఇలా డిస్టింగ్విష్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఆర్ట్ని. నెక్స్ట్ ఈ గాంధారానే చూస్తున్నాం. తర్వాత కర్లీ హెయిర్, ఇందాక చెప్పాను కదా ఈయనకి ఏ హెయిర్ ఉంది? కర్లీ హెయిర్ ఉంది అనమాట. ఈజ్ నథింగ్ బట్ మీరు క్లియర్గా చూస్తే రోమన్స్, ఇది ఏంది గ్రీక్స్ కానీ రోమన్స్ కానీ ఎట్లుంటాయి వాళ్ళ హెయిర్? కర్లీ హెయిర్ ఉంటుంది గ్రీక్స్కి. ఆ కర్లీ హెయిర్ గ్రీక్ గాడ్స్ని చూడండి ఒకసారి ఎట్లుంటారు? కర్లీ హెయిర్తో ఉంటారు. సో ఆ ఫ్యూచర్స్ని ఇక్కడ డిపిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కర్లీ హెయిర్ ఓకే, గ్రీక్ స్టైలు. తర్వాత అన్నీ ఈ గాంధారా స్కూల్ ఆర్ట్కి సంబంధించినవన్నీ ఏవి డిపిక్ట్ చేస్తాయంటే మేజర్లీ బుద్ధిజం గురించి చెప్తాయన్నమాట. దేని గురించి చెప్తాయంటే బుద్ధిజం, మెయిన్గా బుద్ధిజం గురించి మాట్లాడతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే సీరియస్ అండ్ రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంది. మీకు ఫేమస్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ గాంధారా ఆర్ట్ గురించి కనిపించేవి ఎక్కడ ఉన్నాయంటే పెషావర్లో కనిపిస్తాయి. తర్వాత తక్షశిల కూడా ఈ గాంధారా ఆర్ట్కి సంబంధించిన ఫ్యూచర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట మనకు. బాగా చూడండి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్, కుషానా ఎంపైర్లో గ్రే స్టాండ్ స్టోన్ యూజ్ చేశారు. తర్వాత హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ఏంటి న్యాచురలిస్టిక్ ఆర్ రియలిస్టిక్, తర్వాత మస్కులర్ బాడీ, తర్వాత హెవీ ఫోల్డ్స్ ఉన్నాయి డ్రెస్ పైన, దాని తర్వాత కర్లీ హెయిర్ ఉంది ఆయనకు. తర్వాత మెయిన్లీ బుద్ధిజం గురించి, దట్టు మహాయాన గురించి మెన్షన్ చేశారు. తర్వాత సీరియస్ ఆర్ రియలిస్టిక్ ఏ రీజన్లో దొరుకుతున్నాయి? అవి తక్షశిల ఆర్ పెషావర్లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ సేమ్ ఇక్కడికి వచ్చేసాం. మథురా అంటే ఎక్కడుంది ప్లేస్? మనకు తెలుసు యూపీలో ఉంది, అంటే యూపీ రీజన్కి సంబంధించింది. ప్లస్ ఇంకోటి ఎవరి టైంలో మేజర్గా ఉంది? కుషానా ఎంపైర్ టైంలో, ప్లస్ గుప్తా ఎంపైర్లో టైంలో కూడా ఉంది అనమాట. ఏది? మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. తర్వాత ఇందాక చెప్పాను కదా ఏ స్టోన్ కూడా అన్నారు? రెడ్ శాండ్ స్టోన్. బాగా చూడండి, ఏ స్టోన్? రెడ్ శాండ్ స్టోన్. ఓకే, నెక్స్ట్ ప్యూర్ ఇండియన్. ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇక్కడ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గ్రీకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్, బట్ హియర్ దేర్ ఈజ్ నో ఎనీ ఇన్ఫ్లుయెన్స్, ప్యూర్ ఇండిజినియస్ ఇండియాలోనే ఉన్నది అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సింబాలిక్ అండ్ స్పిరిచువల్. నిజం ఎట్లున్నాడు? స్పిరిచువల్ పొజిషన్లో కామ్గా ఏదో ధ్యానం చేస్తున్నట్లు అట్లా కామ్గా ఉన్నాడు అనమాట స్పిరిచువల్ పొజిషన్లో. నెక్స్ట్ స్మైలింగ్ ఫేస్ ఎట్లుందండి? స్మైలింగ్ ఫేస్ ఉంది. తర్వాత ఆయన వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది చూడు, ట్రాన్స్పరెంట్గా ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి.
లోపల మొత్తం కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉంది డ్రెస్. అక్కడ ట్రాన్స్పరెంట్గా లేదు, కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకున్నాడంట. ఇవన్నీ ఫ్యూచర్స్ అనమాట మీరు. తర్వాత హెయిర్ స్టైల్ చూడండి, సింపుల్ నాట్ వేసుకున్నాడు. ఇక్కడ చూడు, ఇస్ నథింగ్ బట్ కొప్పు కొట్టుకోవడం పైన ఇట్లా సింపుల్గా. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ దేన్ని డిపిక్ట్ చేస్తాయంటే, ఇప్పుడు మనకు వీళ్ళ టైంలో అయితే బుద్ధిజం అనుకుందాం క్వశ్చన్ టైంలో, కానీ గుప్తాస్ హిందూయిజంని ప్రమోట్ చేశారు కదా గుప్తాస్. సో మనం ఏమని చెప్పుకోవచ్చు, బుద్ధిజం గురించి చెప్తుంది, జైన్స్ గురించి చెప్తుంది, బ్రాహ్మణికల గురించి కూడా ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇమేజెస్ ఉన్నాయి. అన్ని బుద్ధిజం, జైనిజం అండ్ బ్రాహ్మణిజం. నెక్స్ట్ కామ్ స్పిరిచువల్ పొజిషన్లో ఉన్నాడు. ఏ రీజన్ మేజర్గా, మథురా రీజన్కి వెళ్తే నీకు ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించిన ఇమేజెస్ అన్ని నీకు కనిపిస్తాయి. నెక్స్ట్ శాతవాహనాస్. శాతవాహనాస్ ఎక్కడని చెప్పాను, ఆంధ్రప్రదేశ్. ఇది నథింగ్ బట్ కృష్ణా వ్యాలీ రీజన్లో, కృష్ణా లోయలో. తర్వాత ఎవరి రీజన్లో ఎవరు కింగ్స్ ఎవరు, శాతవాహనాస్. ఏం చెప్పాను ఇందాక, వైట్ శాండ్ స్టోన్, వైట్ లైమ్ స్టోన్ ఆర్ మార్బుల్, వైట్ మార్బుల్ యూజ్ చేశారు, వైట్ కలర్ అనమాట అదంతా ఇమేజ్. తర్వాత ఇండిజినస్ విత్ నరేటివ్ స్టైల్. ఇందాక చెప్పానా, నరేటివ్ అంటే ఇది కూడా ఇండిజినసే. ఎందుకంటే ఎవరి ప్రోత్సాహం వల్ల, వీళ్ళ ప్రోత్సాహం వల్ల, ప్లస్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇదైతే గాంధారా వచ్చేసి ఇండో గ్రీకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ మథురా కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. కానీ అమరావతి కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇండిజినస్, ఇండియాలోనే పుట్టినది, ఇండియాలో ఉన్నదే ఆర్ట్. ప్లస్ ఇంకోటి నరేటివ్ స్టైల్ అని చెప్పారు. ఇది మథురాకి, అమరావతికి నరేటివ్ స్టైల్. నరేటివ్ అంటే ఇది చూడండి, నరేటివ్ అంటే ఏదో ఒక స్టోరీ మీకు చెప్తా ఉంది ఈ ఇమేజ్, ఒక స్టోరీ. ఆ స్టోరీ ఏదో మనమే కనుక్కోవాలన్నమాట. మనము ఈ స్టోరీని డిపిక్ట్ చేయొచ్చు. ఈ ఇమేజ్ చూస్తేనే మనకు సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ తర్వాత డైనమిక్ డెకరేషన్, చుట్టూ ఉంది కదా డెకరేషన్. తర్వాత స్లిమ్గా ఉన్నాడు ఆయన, ఎలిజెంట్, నరేటివ్ స్కిన్స్, హైలీ డెకరేషన్ ఉంది కదా, ఇంకా చుట్టూ చూస్తున్నాం కదా మనం. చూడండి మొత్తం ఇదంతా డెకరేషనే, ఇది డెకరేషనే. ఇక్కడ చూడు, ఇదంతా డెకరేషనే, ఇది డెకరేషన్, అంతా డెకరేటివ్ స్టైల్ అనమాట అమరావతి స్కూల్. దాని తర్వాత స్టైలిష్గా ఉన్నాడు. మెయిన్లీ ఇది కూడా మెయిన్లీ బుద్ధిజం గురించే రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఏ రీజన్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతి స్తూప. మీరు వెళ్తే కనిపిస్తుంది అమరావతి స్తూప. మీరు మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఇదిగోండి, గ్రే కలర్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు, రెడ్ కలర్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు, దాని తర్వాత వైట్ మార్బుల్ యూజ్ చేశారు. దాని తర్వాత ఇంకోటి ఏంటి, ఇది ఎవరి టైంలో, కుషానా పీరియడ్లో. ఇది కూడా కుషానా పీరియడ్ ప్లస్ ఇంకోటి ఏంటి, కుషానా పీరియడ్ ప్లస్ ఇంకోటి ఏంటి, గుప్తా పీరియడ్ కూడా. ఇదేంటి, శాతవాహనాస్ టైం. ఇదేంటి, వైట్ మార్బుల్ యూజ్ చేశారు. ఇవి మేజర్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. We'll meet in the next topic. Subscribe to Warrant IAS YouTube channel. One course, one place, more than 230 government exams. Has your child just finished grade 10 and aspires to become a government servant? Then you have come to the right place. We, Veranda IAS, has come in collaboration with Tapasya College of Commerce and Management and brought to you an exclusive program, Integrated Civil Services Program. In order to make sure that your kid lands with a government job, we provide on-campus expert-led classes integrated with the regular academics. Extensively researched books, AI-powered performance analysis since the day one, experiential learning through post-scholastic elements such as museum visits, internships to the government offices, and visits to historical and political places in Delhi, Agra, or any other such locations across India. Exam-oriented skills to achieve mastery for mains answer writing and making sure that they finish the exam on time, mock interview preparation, enhancing the personality development, mentorship support for exam awareness. Are you ready to make your child take this path to mastery to achieve a government job? Then for further details, please click on the website link given below. Register your details and our team will contact you. Thank you. Veranda IAS, where your dream becomes reality.